హాయ్. ఏంటి స్పెషల్? శుక్రవారం స్పెషల్ ఏంటని అడుగుతావేంటి? పూజ కదా, చాలా బాగా అయ్యింది. అమ్మవారికి అయితే నైవేద్యం పరమన్నం వండేసా. రేపు వచ్చేసరికి ఏకాదశి, రేపు పూజ కూడా చేసుకోవాలి. రేపు చేస్తానో చేయనో తెలీదు, డౌట్ అన్నమాట. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లం. అండ్ ఈ రోజు పూజ మాత్రం చాలా బాగా అయ్యింది. అమ్మవారిని చూసేద్దాం పదండి. ఈ రోజు పూజ ఇలా అందంగా చక్కగా ముజ్జిగా అయిపోయింది అనమాట. అమ్మవారు అయితే ఎంత బుజ్జిగా ఉన్నారో చూడండి, కుంకుమలో మెరిసిపోతున్నారు కదా. పక్కన అయ్యవారి నామాలు చూడండి, ఇవాళ ఇంకా పర్ఫెక్ట్ గా వచ్చాయన్నమాట. రుద్రాక్ష మాల వేశాను. నిన్న కోటి సోమవారం పూజ అయితే చేశాను, కానీ వీడియో అయితే అప్లోడ్ చేయడానికి అవ్వలేదన్నమాట. కానీ పూజ మాత్రం నిన్న సాయంత్రం పూజ కూడా చాలా బాగా అయ్యింది. ఈవెన్ 1,00,000 దీపాలు కూడా వెలిగించాను తులసమ్మ దగ్గర బయట అనమాట. ఇక్కడ ఎప్పుడు లాగానే అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి 108 రెడ్ ఫ్లవర్స్ తో పూజ అయితే చేసుకున్నాను. ఇంకా నైవేద్యం, ఫ్రూట్స్, తాంబూలం, ఇలా కొబ్బరికాయ ప్రసాదం అయితే పెట్టేశాను అనమాట. పూజ మాత్రం చాలా బాగా, చాలా మనస్తృప్తిగా అయ్యిందనమాట. నా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. ఇంకా రేపు ఏకాదశి కదా, ఏకాదశి కోసం మీకు ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉండొచ్చు కదా. ఆ డౌట్స్ అన్నిటికీ కూడా ఇప్పుడే ఒక వీడియో చేసి ఫుల్ వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయబోతున్నాను. ఎవరికైనా డౌట్స్ ఉన్నట్టయితే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చెక్ చేసేయండి. మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతే ఉపవాస విధానం, పూజ ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలని ఈ వీడియోలో క్లియర్గా చెప్పబోతున్నాను. యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ అవుతుంది. ఇందులో మనం అప్లోడ్ చేయలేం కదా. షార్ట్ అండ్ స్వీట్గా అయితే నా అమ్మవారు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. డీటెయిల్స్ అన్నిటి కోసం యూట్యూబ్లో ఫుల్ వీడియో చూసేయండి. నేను మీ వైజాగ్ పిల్ల.